మొదటి మహానాడు దేవుని కడపలో జరిగింది. రెస్పాన్స్ అదిరింది, సూపర్ హిట్ అయింది. 3 రోజుల మహానాడు విజయవంతమైందా? జగన్ అడ్డాలో పసుపు జెండా రెపరెపలాడిందా? భవిష్యత్తులో రాయలసీమలో టీడీపీ జెండా పాతనుందా? మహానాడు సభ ఏ మేరకు విజయం సాధించింది? దానిపై విశ్లేషకులు ఏమంటున్నారో చర్చిద్దాం. 43 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఉన్న పార్టీ టీడీపీ అయితే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఉద్దండుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత జరుగుతున్న మొదటి మహానాడు అది కడప జిల్లాలో జరుగుతూ ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా మహానాడు జరగడానికి ముందు రోజు వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ వైసీపీని డిఫెన్స్లో పడేసింది. 3 రోజులు అట్టహాసంగా జరిగిన మహానాడుకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పార్టీలో పలు తీర్మానాలు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా 6 అంశాలను ప్రస్తావించారు. ఇక టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1995లో తొలిసారిగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు అంటే 30 ఏళ్లుగా ఆయనే ఉన్నారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు ఒక ఆదేశాన్నిచ్చారు. కూటమి ప్రభుత్వం కలిసే ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తుందని అటు పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారీ స్థాయిలో వచ్చిన పార్టీ కార్యకర్తలతో సభ అయితే హోరెత్తింది. చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. పార్టీ పేర్కొన్న 6 అంశాలలో కూడా కార్యకర్తలే పార్టీ నేతలు అనే అంశాన్ని కూడా చేర్చారు. అలాగే స్త్రీ శక్తి అంశాన్ని కూడా ప్రస్తావించారు. యువతను ఆకర్షించేలా బాబు ప్రసంగం సాగింది. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చితికిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. అలాగే 2024 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాల్లో 10 స్థానాల్లో 7 స్థానాలు కూటమి విజయం సాధించిందంటే రాబోయే ఎన్నికల్లో ఇంకా మంచి ఫలితాలు రాబడుతుందని అన్నారు. భవిష్యత్తులో కడపలో టీడీపీ జెండా మాత్రమే ఉంటుందని చెప్పుకొచ్చారు. నారా లోకేష్ మాట్లాడినా, చంద్రబాబు మాట్లాడినా ప్రజల్లో అయితే ఉత్సాహం కనిపించింది. కూటమి గురించి ప్రస్తావించిన చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే పీఎం మోడీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అన్ని కోణాలను టచ్ చేస్తూ చంద్రబాబు మాట్లాడారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇంత పెద్ద మహానాడు సభను ఆయన చూడలేదని, సభ చాలా పెద్ద విజయం సాధించిందని మాట్లాడారు. అయితే మహానాడు సభలో కూడా వైసీపీ గురించి, జగన్ గురించి ఎక్కువగా మాట్లాడడం ఏంటని, అది పార్టీ ప్లీనరీ సభ కదా, రాజకీయ సభ కాదు అని కొంతమంది విశ్లేషకులైతే భావిస్తున్నారు. కడపలో సభ నిర్వహించిన వెనుక ఉన్న ఉద్దేశమే జగన్ను దెప్పిపడవడం అంటూ మరికొంతమంది విశ్లేషకులంటున్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు టీడీపీ సాధించిన విజయాలను ప్రస్తావించడంపై ఎవరికీ అభ్యంతరం లేదు, కానీ జగన్పై మళ్లీ విమర్శించడం ఎందుకని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికే అటు చంద్రబాబు కానీ, ఇటు లోకేష్ కానీ మాట్లాడారు. అందులో భాగంగానే లోకేష్ ఎర్రబుక్కు గురించి మాట్లాడడం, కొంతమంది నాయకులు గుండె నొప్పి, కాలు విరగడం వంటి సాకులు కూడా చెప్పడం వంటి మాటలను ప్రస్తావించారని అంటున్నారు. అలాగే బాబు మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తా అని హామీ ఇచ్చారు. దానికోసం ఆయన దగ్గర బ్లూ ప్రింట్ ఉందన్నారు. అలాగే 2027లో పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లిస్తా అన్నారు. ఇక రాయలసీమ అడ్డా టీడీపీ అడ్డాగా మారబోతుందని చెప్పారు. ఏదేమైనా మహానాడు అయితే విజయవంతమైందని విశ్లేషకులు అంటున్నారు.